ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులరాశి వారు సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉండండి. మహాశివరాత్రి తర్వాత మీ జీవితంలో జరగబోయేది ఇదే. ఎటువంటి అదృష్ట ఫలితాలు ఈ మహాశివరాత్రి తర్వాత పొందబోతున్నారు? ఏ విధంగా వారి యొక్క జీవితంలో అదృష్టం వరించబోతుంది? ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. తులరాశి అనేది రాశి చక్రంలో 7వది. చిత్తా నక్షత్రం 2, 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు తులరాశి వారికి పరిగణించబడతారు. ఈ రాశి యొక్క అధిపతి బుధుడు. తులరాశి యొక్క వ్యక్తిగతాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పాలి. హాస్యప్రియులు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అలాగే ఇతరులను నవ్విస్తూ ఉంటారు కూడా. వీరు ఎక్కడైతే ఉంటారో ఆ యొక్క వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ వీరి యొక్క సాహసాన్ని కోరుతూ ఉంటారు. అంటే ఎవరైతే తులరాశి వ్యక్తులు ఉన్నారో మాతో కొంత సమయం గడిపితే బాగుండు అని స్నేహితులు కూడా కావచ్చు, సన్నిహితులు కూడా కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా కావచ్చు. ఎందుకంటే మీరు ఎక్కడుంటే అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళకి తాము అనుకున్నది గొడవలతో కాకుండా సామరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అని ఈ తులరాశి వారి యొక్క భావన. అలాగే వ్యవహారాల విషయాలు కూడా తమ తెలివిలతో తెలియజేస్తూ ఉంటారు. భవిష్య గురించి ప్రణాళిక కూడా చక్కగా తెలియజేసుకుంటూ ఉంటారు. కన్ఫ్యూజన్ అనేది వీరికి అస్సలు నచ్చదు. ఎప్పుడైతే ఏ నిర్ణయం తీసుకోవాలో దానికి సంబంధించిన ఆచితూచి అడుగులు వేస్తూ సమయానికి అనుగుణంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. కానీ వీరి జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల, బంధువర్గం వల్ల, సజీవ జాతి వల్ల కొన్ని సందర్భాలు మోసపోయేటువంటి పరిస్థితులు కూడా మీరు చూశారు. అలాగే తులరాశి వారి యొక్క జీవితంలో బాల్యం నుండి కూడా కష్టాలు ఎక్కువే. జీవితంలో ఎత్తు ఫలాలు అధికంగా మీరు చూశారు. కాబట్టి జీవితం గురించి అనుభవం వీరికి చిన్న వయసు నుండి ఉంటుంది. అనేక రంగాల గురించి ఇటువంటి అవగాహన కూడా చిన్నతనం నుండి వీరికి వస్తుంది. అలాగే తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక వివాహ విషయంలో కావచ్చు, సంతాన ప్రాప్తి విషయంలో కూడా కావచ్చు, ఇబ్బందులు లేకుండా వీరి జీవితంలో అనేది గడిచిపోయింది. కానీ మాట తప్పే మనుషుల వల్ల మాత్రం జీవితంలో చాలా ఇబ్బందులు పాలయ్యారు. అలాగే పనిచేసే కొన్ని ప్రదేశాలలో వ్యక్తుల వల్ల కూడా మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం సంక్రమించవలసిన ఆస్తి మీద ఆసక్తి ఉండదు. మీ కష్టఫలితమే మీకు నమ్ముకుంటారు. పథకాలు లభించడంతో దాన్ని అమలు చేయడంలో తులరాశి వారికి చాలా మంచి నైపుణ్యం కూడా ఉంటుంది. అలాగే తులరాశి వారి యొక్క భావాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆదర్శనంగా ఉంటాయి అని చెప్పాలి. అంటే సాంప్రదాయమైనటువంటి ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. కాబట్టి ప్రజలు ఆకర్షించే విధంగా మీరు మాట్లాడతారు, పనులు చేస్తూ ఉంటారు. వీరు చేసే పనులకు ప్రజలంతా కూడా ఆకర్షితులవుతారు కూడా. కాబట్టి వీరి యొక్క సాన్నిహిత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ఎందుకంటే వీరి మనస్తత్వం మంచిది కాబట్టి. హాస్యప్రియులు, అలాగే చుట్టూ ఉన్నత వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతారు. గొడవలకి కూడా చాలా దూరంగా ఉంటారు అని చెప్పాలి. అంటే కొన్ని సందర్భాలలో గొడవలు జరిగే పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు కూడా కాంప్రమైజ్ కావడానికి కూడా వెనకంజ వెయ్యరు. అయితే తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక ఇక వీళ్ళ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి. కాబట్టి మీరు మంచి రోజులు రాబోయే ముందు కొన్ని సంకేతాలు కూడా పొందబోతుంటారు. ఆ సంకేతాలు ఏమిటి అంటే నిద్రపోతున్న సమయంలో ఒక రకమైనటువంటి చక్కటి శబ్దం, అంటే సంగీతానికి సంబంధించినటువంటి ఒక మంచి శబ్దం అనేది మీకు వినిపిస్తుంది. సుగంధమైన పరిమళం, సువాసన కూడా మీకు వస్తుంది అని చెప్పాలి. అంటే మంచి స్మెల్ అనేది మీకు వస్తుంది. ఇటువంటి వస్తే కనుక మీరు అది త్వరలో మంచి రోజులు మీకు రాబోతున్నాయని చెప్పాలి. మీ జీవితంలో రాబోతున్నాయని చెప్పాలి, అర్థం చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా మీరు పూజ చేయకుండానే పూజ చేస్తున్నట్టుగా పువ్వుల వాసన వచ్చి రావచ్చు, లేకపోతే గంధం, కుంకుమ, పసుపు ఇటువంటి
ద్రవ్యాలకి సంబంధించిన ఎటువంటి వాసన కావచ్చు, సాంబ్రాన్ ధూపం కానీ సంబంధించినటువంటి వాసన కావచ్చు, ఇలాంటివన్నీ అనుకోండి. అది శుభప్రదమైనటువంటి సంకేతం అని మీరు అర్థం చేసుకోవాలి. అది త్వరలోనే మీరు మంచి రోజులు మీకు పొందబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలానే లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించబోతుంది అనే విషయం కూడా మీకు అర్థం చేసుకోవాలి. అలాగే ఈ మహాశివరాత్రి తర్వాత అంటే ఇప్పుడు ఫిబ్రవరి నెల తర్వాత మీరు సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉండండి. మీరు పురోగతి మీ యొక్క జీవితంలో పొందబోతున్నారు. భవిష్యత్ గురించి మీరు ఇది వరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతుందని చెప్పాలి. ఖచ్చితంగా మీరు సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉండండి. అంటే అదే విధంగా మంచి అధికారాన్ని పొందబోతున్నారని అర్థం. ఒకరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఈ యొక్క పరిమాణం అనేది కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కోసం అర్హత ఉంది, పొందలేకపోతూ ఉన్నారు. ఇలా ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్స్ అయితే పొందబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా మిమ్మల్ని చాలా గౌరవించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా సింహాసనమై కూర్చోడానికి తులరాశి వ్యక్తులు సిద్ధంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఇక అదే విధంగా చూస్తే వ్యాపార పరంగా కూడా మీరు ఒక మైలురాయి అనేది అధిగమించబోతున్నారు. అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అది ఇంతవరకు మీ తోటి వ్యాపారవేత్తలతో మీరు పోటీ పడకపోయి ఎన్నిసార్లు పోటీ పడినా కానీ వారు గెలిచారు. వ్యాపారం అనేది సాధించడానికి సమయం అనేది మాత్రం మీకు ఈ వ్యక్తులకి కలిసి రావలేదు. జీవితంలో వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలు మీరు పొందబోతున్నారు, చూడబోతున్నారు కూడా. ఖచ్చితంగా ఒక మైలురాయి అనేది మీకు ఖచ్చితంగా చూస్తారు. మంచి అవకాశాలు అయితే మీ ముందుకు వస్తున్నాయి. నూతన వ్యాపార పెట్టుబడులు కూడా మీరు చేయబోతున్నారని చెప్పాలి. ఈ విధంగా ఫిబ్రవరి తర్వాత మహాశివరాత్రి తర్వాత మీ యొక్క జీవితంలో ఫలితాలు ఈ తులరాశి వ్యక్తులు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక మరొక విషయం ఏమిటి అంటే రాజకీయ రంగం ఆసక్తి ఉన్నటువంటి తులరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా మీకు రాజకీయ అధికారం చేర్చుకోకపోతుంది, లేకపోతే అది త్వరలో మంచి పదవిని దక్కించుకునే అవకాశం ఉన్నట్టు కావచ్చు. మీపై అధికారుల నుండి ఒక మంచి శుభవార్త అయితే వింటారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు సింహాసనం అధిష్ఠించుకోవడానికి సిద్ధంగా ఉండండి. అలాగే ఉద్యోగం పరంగా ఇంక్రిమెంట్ కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా, లేకపోతే పై అధికారులు ప్రసన్నత పొందడం కోసం కూడా చాలా కాలంగా మీరు నిరీక్షిస్తూ ఉన్నవారు కూడా అద్భుతమైన ఫలితాలు అయితే పొందబోతున్నారు. ఈ విధంగా తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ ఆర్థికం మాత్రమే కాదండి, మీ రంగంలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందబోతున్నారని చెప్పాలి. అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు అని చెప్పుకోవాలి. ఎటువంటి సందేహమే లేదు. వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వరకు అద్భుతమైన ఫలితాలు అయితే చూస్తారు. మీరు ఆశించిన పదవులను చేజిక్కించుకుంటారు అని చెప్పాలి. ఆశించిన ఫలితాలు కూడా పొందుతారు. అలానే మీరు ఆశించిన సంస్థలు కూడా మీకు ప్రవేశం కూడా లభిస్తుంది. అలాగే ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన అద్భుతమైన విజయాలు కూడా చేజిక్కించుకుంటారు అని చెప్పాలి. అలాగే మీకు మీ ఫ్యామిలీ నుండి ఫైనాన్షియల్ సపోర్ట్ మాత్రమే కాదు, మోరల్ సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది. ఇది వరకు మీ పైన కుట్రలు పన్నిన వ్యక్తులు, మిమ్మల్ని కిందకు తొక్కడానికి ప్రయత్నాలు చేసిన వ్యక్తులు మీ యొక్క వెదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు కూడా. మీ యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు అని చెప్పాలి. మీతో పాటు సరి సమానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, మీతో సరి సమానంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అధిగమించి మీరు పైకి వెళ్ళడానికి చూసి చాలా ఆశ్చర్యపోతారు. వారే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారని చెప్పాలి. మీ జీవితంలో అభివృద్ధి అనేది మీరు చూడబోతున్నారు. అంచులంచులుగా అభివృద్ధి పదవులోకి వెళ్ళబోతున్నారు. ఆర్థిక విషయాల్లో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అయితే సాధిస్తారని చెప్పాలి. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే మీరు మురిపెప్పుడు కూడా చూడనటువంటి అద్భుతమైన ఫలితాలు అయితే చూస్తారు అని చెప్పాలి. అయితే ఈ తులరాశి వారి జాతకం ప్రకారం వీరికి శివ ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. అలాగే మీరు వీలైనంతలో మీరు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. మీ ఇంట్లో శ్రీ యాత్రాన్ని స్థాపించి నిత్య పూజ చేస్తే కనుక ఇంకా అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు. తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం మహాశివరాత్రి తర్వాత మీ జీవితంలో ఎటువంటి అద్భుతమైన ఫలితాలు చూస్తారు.
ఏ విధంగా అదృష్టాన్ని సొంతం చేసుకుంటారో ఈ పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.